కొన్ని పంటలు రైతులకు తీవ్ర నష్టాలు కలిగిస్తాయి. మరికొన్ని పంటలు మాత్రం రూపాయి పెట్టుబడి లేకుండా 10 రూపాయల లాభాన్ని తెచ్చిపెడతాయి. విశాఖ జిల్లాలోని పలు గ్రామాల్లో జనుము సాగు ఎక్కువగా చేస్తూ రైతులు అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. ఈ జనుము పంట వేయాలి అంటే ఖరీఫ్ వరి పంట కోత దశలో ఉన్నప్పుడు 1 ఎకరాకు 2 కేజీల విత్తనాలు వేసుకోవాలి. అనంతరం వరి పంటను కోత కోసిన కొద్ది రోజులకే జనుము విత్తనాలు మొలకెత్తుతాయి. మన దగ్గర విత్తనాలు ఉంటే చాలు, ఖర్చు లేకుండా రైతులకు అధిక లాభాలను సాధించవచ్చు అంటున్నారు రైతు విటంశెట్టి రాజుబాబు. పంట దశకు చేరుకున్నప్పుడు జనుము పంట సుందరంగా కనువిందు చేస్తూ అందరినీ ఆకర్షిస్తుంది అంటున్నారు. సారవంతంతో పాటు ఆదాయం కూడా. అయితే కొద్ది సంవత్సరాలుగా జిల్లాలోని రైతులు జనుము పంటకి ఆదాయం పంటగా మార్చుకున్నారు. ఖరీఫ్ అయిన వెంటనే వరి పొలాల్లో రైతులు జనుము పంట సాగు చేస్తున్నారు. ఈ జనుము పంట ఆదాయంతో పాటు భూమిలో కుళ్ళిపోతే ఎంతో సారవంతంగా తయారవుతుంది. ప్రస్తుతం జిల్లాలోని వందలాది ఎకరాల్లో జనుము పూత దశలో ఈ పంట ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా, పురుగుల మందు బాధ కూడా పెద్దగా లేకుండా ఈ జనుము పంట పండుతుంది. ఈ జనుము పంట ఎకరాకు సుమారు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతు విటంశెట్టి రాజుబాబు అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో జనుము కేజీ 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మినప సాగుకు కొంత మొత్తంలో తెగుళ్ల బెడద పట్టుకుంది. మినప మొక్కలు పూత తక్కువగా ఉండడం, తెగులు రావడం వలన మినప సాగుకు ఆశాజనకంగా లేదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మినప కంటే జనుము పంట బాగుంటుంది అని రైతులు తెలుపుతున్నారు.